ఇచ్చారనుకోండి 3 ఆకులు పెట్టాలి. 3 ఆకులు పెట్టలేదు అంటే 5 పెట్టాలి. బేసి సంఖ్య మీద ఉంచాలి. యథార్థమునకు 3 ఆకులు. పూజలో సంబంధించినవన్నీ 3 మీద ఉంటాయి నిజానికి. అందుకే సాధ్యం త్రివర్తి సంయుక్తం. దీపం పెడితే 3 ఒత్తులతో పెట్టాలి. 3 ఒత్తులు వెలగాలి, 3 జ్యోతులు వెలగాలి. తాంబూలం ఇస్తే 3 ఆకులతో తాంబూలం ఇవ్వాలి. కాబట్టి నాగవల్లి దళైర్యుతం, దళం మారేడు దళం అంటాం కదా, తులసి దళం అంటే 3 ఆకులతో ఉన్నది అని. దానికి నాగవల్లి అని పేరు. నాగవల్లి అని పేరు ఎందుకు వచ్చిందని అడిగారు. సంస్కృతంలో ఏదైనా ఒక అక్షరాన్ని ఉచ్చరించినా దానికో అర్థం ఉంటుంది. ఏ అర్థం లేనటువంటి అక్షరములు ఉండవు. సంస్కృత భాషలోనూ తెలుగు భాష ఇలాంటి ప్రాచీనమైనటువంటి దేవదత్తమైన భాషల యందు అర్థం పర్థం లేని నిశ్శబ్దాక్షరములు ఉండవు. అవి ఎందుకు పనికిరావండి, ఉత్తిని అలా ఉంటాయి. వాటిని